జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం. ఇంటి ప్రాంగణంలో ఈ మధ్యకాలంలో అందరూ కూడా పాదరక్షలు వేసుకోవటం, చెప్పులు వేసుకొని తిరగటం అనేటువంటిది ఒక ఫ్యాషన్గా ఉంది. మరి ఇంటి ప్రాంగణంలో చెప్పులు వేసుకోవచ్చా? ఇది సశాస్త్రీయమైందా? మనం చెప్పుల్ని పాదరక్షలు అంటే పాదాలని రక్షించేటువంటివి మనందరికి కూడా బాగా తెలుసు. పాదరక్షలకి ఆయా వ్యక్తులకు సంబంధించినటువంటి కష్ట నష్టాలు, లాభ నష్టాలు, అన్ని రకాలైనటువంటి స్థితిగతులన్నీ కూడా ఆ చెప్పులని ఆశ్రయించి ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో చెప్పుల్ని మనం ధరించటం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు వస్తాయా రావన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాం. మరి ఇంటి ప్రాంగణంలో కూడా చెప్పులు వేసుకొని నడిచేటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. వైద్యపరంగా చూస్తే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు కలుగుతున్నటువంటి వాళ్ళు కానివ్వండి, వృద్ధులు పెద్దవాళ్ళు కానివ్వండి, చెప్పులు వేసుకొని తిరగటం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే వాళ్ళందరూ కూడా చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అకారణంగా ఫ్యాషన్ కోసము లేదా కాళ్ళు మాసిపోతాయన్న ఉద్దేశం చేత శని భగవానుడి నియంత్రణలో ఉన్నటువంటి చెప్పులని ఇంటి ప్రాంగణంలో ధరించి నడవటం వల్ల లక్ష్మీతత్వాన్ని మనం కోల్పోయే అవకాశం ఉంది. చెప్పులు ఇంటి ప్రాంగణంలో ఎక్కడ పెట్టాలన్నటువంటిది కూడా వాస్తుపరమైన విషయాల్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి. అలాంటిది గడప లోపల చెప్పుల్ని వేసుకొని తిరగటం అన్నటువంటిది అనారోగ్యపరమైనటువంటి అంశాల్లో మీకు ఇబ్బంది ఉంటే తిరిగారనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా పాదాలకి చెప్పులు వేసుకొని తిరగటం అన్నటువంటిది ఇదొక అనాగరికమైనటువంటి ఒక చర్య. దీనివల్ల మనకి ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. పొరపాటున చెప్పులు వేసుకొని తిరుగుతూ మీరు పడుకునేటువంటి నైరుతి గదిలోకి వెళ్ళడం కానీ, ఆ నైరుతి గదిలో ఉన్నటువంటి లక్ష్మీతత్వంతో విరాజిల్లుతున్నటువంటి సంపద కలిగినటువంటి ఇనపెట్టే బీరువా సమీపానికి కనుక మీరు వెళ్ళినట్లయితే ధనలక్ష్మికి ఆగ్రహం కలుగుతుంది. అప్పటి వరకు స్థిరంగా ఉన్నటువంటి ధనం కాస్త బయటికి వెళ్ళిపోవటం మొదలవుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీకు నష్టం వాటిల్లే అవకాశం. అదే చెప్పులు వేసుకొని మీరు పవిత్రమైనటువంటి వంటగదిలోకి వెళ్ళటం కూడా విశేషవంతమైనటువంటి ధాన్యలక్ష్మి ఆగ్రహించే ప్రయత్నం చేస్తుంది. మీ ఇంట్లో పదార్థాలు రుచిగా వండిన ఆ పదార్థాలని భుజించే సమయంలో తగవులు రావటం, గొడవలు పడుతూ ఉండటం, ఏదో రకంగా ఆ ఆహారాన్ని స్వీకరించలేనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దీనికి కూడా కారణాలు ఏమిటో కూడా మనకు అర్థం. అలాగే పాదరక్షల్ని పూజా మందిరంలోకి వేసుకొని వెళ్ళటం, అంటే పూజా మందిరంలో కనుక పాదరక్షల్ని తీసుకుని వెళ్ళటం వల్ల కూడా మనకు దరిద్రం సంప్రాప్తిస్తుంది. అందుకే పూర్వం అందరూ కూడా గడప బయటే పాదరక్షల్ని వదిలేటువంటి వాళ్ళు. అది కూడా గడపకు దగ్గరగా ఎప్పుడూ కూడా గడపను తాకుతూ పాదరక్షలు ఉండకూడదు. ఎక్కడెక్కడో తిరిగి వస్తాం. కొన్ని నకారాత్మకమైనటువంటి శక్తులు పాదాల యొక్క పాదరక్షల్ని అంటి ఉంటాయి. అలాంటి పాదరక్షలతో ఇంటి ప్రాంగణం మొత్తం కూడా తిరుగుతూ ఉండటం వల్ల ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో మొత్తం వ్యాపించటం, భయంకరమైనటువంటి రోగాలు, రుణము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కలగడానికి సంభావ్యత ఉంటూ ఉంటుంది. అందుకే వాస్తుశాస్త్రం కూడా ఏం చెప్పింది? పాదరక్షలు కూడా గడప బయటే వదిలిపెట్టండి. ధరించడం వేరే మాట, అనారోగ్యంతో ఉంటే ధరించడం వేరే మాట. కానీ పాదరక్షలను మాత్రం ఇంటి గడపకి బయట భాగంలో మాత్రమే పెట్టే ప్రయత్నం చేయండి.
చాలామంది కాళ్ళజోళ్ళని, పాదరక్షల్ని ఇంటికి సంబంధించినటువంటి బయట భాగంలో, విశేషించి మెట్ల మార్గంలో కానీ, మెట్ల కింద కానీ పెట్టే ప్రయత్నం చేస్తారు. అది కూడా సరైనటువంటి విధానం కాదు. అలాగే మరుగుదొడ్డి సమీపంలో కూడా పాదరక్షల్ని వదిలిపెట్టడం, ఆ పాదరక్షలు నకారాత్మకమైనటువంటి శక్తిని పీల్చుకుని దానివల్ల కష్టాన్ని, నష్టాన్ని కలిగించేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎక్కడెక్కడో తిరిగి వచ్చినటువంటి నకారాత్మకమైన శక్తులను మోస్తూ వస్తూ ఉన్నటువంటి పాదరక్షలు ఇంటి గడప బయట వైపే వదిలిపెట్టాలి. కాళ్ళతో మాత్రమే ఈ పృథ్వీని అనుసరించి, ఈ భూమాతని అనుసరించి మనం నడుస్తూ ఉండాలి. దానివల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఫ్యాషన్ కోసము, వేరే రకమైనటువంటి పరిస్థితుల కోసము పొరపాటున కూడా ఇంటి ప్రాంగణంలో పాదరక్షలు ఉపయోగించి తిరగటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. శని భగవానుడి యొక్క ప్రతికూలవంతమైన చర్యల వల్ల ఆర్థిక నష్టం, ఆరోగ్య నష్టం, మానసికమైనటువంటి ప్రశాంతతని మీరు పోగొట్టుకునేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుంది.